గుడ్ మార్నింగ్ టు ఎవరీబడి, వెల్కమ్ టు ఆర్. ఈరోజు మనం 2019 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆల్రెడీ ఒక 30 క్వశ్చన్స్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. మిగతాయి ఈ వీడియోలో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. రైట్, పాంచాలి ఈజ్ ఏ బ్రీడ్ ఆఫ్ షీప్, గోట్, డాంకీ, బఫెలో. పాంచాలి అనేది ఏ జాతికి సంబంధించింది అనేది, పాంచాలి అనే జాతి, ఆ పదం పాంచాలి అనే జాతి పదం అనేది ఏ జంతువుకు సంబంధించింది అడిగింది. షీపా, గోటా, డాంకీనా, బఫెలోనా. రైట్, యాక్చువల్గా ఈ పాంచాలి అనేది దేనికి సంబంధించింది అంటే షీప్ సంబంధించింది అనమాట. ఈ పాంచాలి అనే జాతి గొర్రెలు ఈ గుజరాత్ రాష్ట్రంలో బాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ గుజరాత్ రాష్ట్రంలో ఎందుకు ఇవి ప్రసిద్ధి అంటే వీటి యొక్క కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి. కాళ్ళు పొడవుగా ఉండి దేహం అనేది చాలా లావుగా ఉంటుంది అనమాట. రైట్, అలా ఇవి చాలా ప్రసిద్ధి చెందిన గొర్రెలు. ఇవి మాంసానికి బాగా వినియోగిస్తూ ఉంటారు అనమాట. అందులో ఈ పాంచాలి అనే ఈ జాతి గొర్రెలు ఎక్కువ ఉష్ణమండల ప్రదేశాల్లో కూడా ఎక్కువ సర్వైవ్ అవుతూ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఇవి ఎక్కువగా గుజరాత్ రాష్ట్రంలో పెంచుతుంటారు. ఒకసారి ఈ ఎక్స్ప్లెనేషన్ మనం అభిషిక్త్ పబ్లికేషన్ తరఫున మనం బుక్ రిలీజ్ చేసాం కదా, దాంట్లో ఒకసారి చూద్దాం. రైట్, Panchali is a breed of sheep, goat, donkey, buffalo. Panchali is a breed of sheep. What is Panchali? Panchali is a special kind of sheep found in India. It comes from the పంచాల్ ఏరియా ఆఫ్ గుజరాత్. ఇది ఎందుకు దీనికి ఆ పేరు వచ్చింది అంటే ఇది గుజరాత్లోని పంచల్ ఏరియాలో బాగా ప్రసిద్ధి చెందిన జాతి కాబట్టి ఆ ప్రాంతం పేరు మీదుగా ఈ గొర్రెలకి పంచల్ జాతి గొర్రెలు అంటారు అనమాట. దిస్ బ్రీడ్ ఈజ్ నోన్ ఫర్ గివింగ్ బోత్ మిల్క్ అండ్ మీట్. ఇది మాంసానికి అలానే మిల్క్, పాలకి, రెండింటికి ప్రసిద్ధి చెందింది అనమాట. రైట్, అదేవిధంగా విచ్ మేక్స్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ఫార్మర్స్. ఆ విధంగా వీరు మాంసం మరియు పాలు రెండింటిని ఇస్తూ రైతులకు ఉపయోగపడుతుంది. వాట్ ఈజ్ ఇట్ లుక్స్ ఫర్ లైక్? పాంచాలి షీప్ ఇది ఎలా ఉంటుంది? బిగ్ ఇన్ సైజ్, ఇది చాలా లావుగా ఉంటుంది. అలానే లాంగ్ లెగ్స్, చాలా పొడవాటి కాలు కలిగి ఉంటుందని ఆల్రెడీ చెప్పా కదా. విచ్ హెల్ప్స్ టు మూవ్ అలాట్ ఇన్ మైగ్రేట్. ఎక్కువ ప్రాంతానికి ఇది వలస వెళ్ళడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దేర్ బాడీ ఈజ్ వైట్, దీని బాడీ మొత్తం వైట్ గా ఉంటుంది. బట్ దేర్ హెడ్ ఆర్ ఫేస్ కెన్ బి బ్లాక్. బాడీ మొత్తం వైట్ గా ఉంటుంది కానీ తన యొక్క ఫేస్ మాత్రం తలకాయ దగ్గర బ్లాక్ ఆర్ బ్రౌన్ కలర్ లో ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ దీని ఎక్స్ప్లెనేషన్ లో. దే హ్యావ్ లాంగ్ అండ్ హ్యాంగింగ్ ఇయర్స్ అండ్ లాంగ్ టైల్. దీనికి పొడవాటి చెవులు అలానే పెద్ద తోక కూడా ఉంటుంది అనమాట. ది ఊడర్ అంటే పొదుగు, అంటే పాలిచ్చే ప్రాంతం ఉంటుంది కదా. ది ఊడర్ వేర్ మిల్క్ కమ్స్ ఫ్రమ్ ఈజ్ బిగ్ అండ్ గుడ్ ఫర్ మిల్కింగ్. దేర్ వూల్ ఈజ్ రఫ్ అండ్ దే మేక్ అబౌట్ 1 kilogram ఆఫ్ వూల్ ఈచ్ ఇయర్. దీని యొక్క ఉన్ని ఏదైతే ఉందో అది కూడా చాలా, ఒక సంవత్సరానికి 1 kg వచ్చేంత పరిమాణంలో ఉంటుందని తెలియజేస్తుంది. హౌ మచ్ ఇట్ గివ్స్? దీని యొక్క పాలు ఒక రోజుకి 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అలానే 3 నుంచి 4 సంవత్సరాలు ఉండే ఈ గొర్రెలు ఏవైతుందో ఇవి సుమారు 18 నుంచి 20 కేజీలు ఉంటాయంట. రైట్, అదేవిధంగా కొంచెం పెరిగినటువంటి పెరిగినటువంటి మగ పాంచాలి జాతి గొర్రెలు ఏవైతున్నాయో ఇవి 53 నుంచి 82 కేజీలు ఉంటాయి. అదే ఆడ పాంచాలి జాతి గొర్రెలు అయితే 32 నుంచి 73 కేజీలు ఉంటాయి అన్నమాట. రైట్, అలా ఇది ఈ పాంచాలి జాతి గొర్రెలని చాలా ప్రసిద్ధి చెందింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2019 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ని అడగడం జరిగింది అనమాట. అది గమనించండి. ఫార్మర్స్ లైక్ పాంచాలి షీప్ బికాస్ దే కెన్ యూజ్ దెమ్ ఫర్ మిల్క్, మీట్ అండ్ లిటిల్ వుడ్. దే స్ట్రాంగ్ అండ్ కెన్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్. రైట్, అది రైట్. నెక్స్ట్ క్వశ్చన్. In physical impurity test, water color is expressed in dash units. Right, FA units, TI units, NT units, Hagen units. Right, physical impurity test లో వాటర్ కలర్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బరువుని కేజీలలో, జౌల్స్లో ఎట్లా కొలుస్తారో అట్నే ఈ ఫిజికల్ ఇంప్యూరిటీ టెస్ట్ అనేది చేసినప్పుడు దాని యొక్క వాటర్ యొక్క కలర్ని ఎలా, మామూలు కలర్ అంటే థిక్ కలరు, థిన్ కలరు, ముదురు కలరు, లేత కలర్ ఎట్లా అంటామో
ఈ వాటర్ యొక్క క్వాలిటీని చెక్ చేసేటప్పుడు దాని యొక్క ఆ క్వాలిటీని ఎటువంటి యూనిట్స్లో తెలియజేస్తారని అడిగిండు. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి హాజన్ యూనిట్స్. ఓకేనా, వాస్తవానికి దీని పేరు ఎలా వచ్చిందంటే ఈ హాజన్ అనే శాస్త్రవేత్త పేరు మీదుగా దీన్ని హాజన్ యూనిట్స్ అని రావడం జరిగింది అనమాట. ఈ ఫిజికల్ ఇంప్యూరిటీ టెస్ట్లో ఏం చేస్తారంటే వాటర్లో మలినాలు ఎంత పరిమాణంలో ఉన్నాయి అనేది కనుక్కోవడానికి ఈ ఫిజికల్ ఇంప్యూరిటీ టెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. రైట్. నెక్స్ట్, హౌ మెనీ స్పీసీస్ ఆఫ్ టైగర్ హ్యావ్ బీన్ నౌ రికగ్నైజ్డ్ బేస్డ్ ఆన్ ద మాలిక్యులర్ మార్కర్స్. మాలిక్యులర్ మార్కర్స్ ని బేస్ చేసుకొని ప్రస్తుతం ఎన్ని టైగర్స్ ని ఎన్ని సబ్ కేటగిరీగా డివైడ్ చేశారు అని అడగడం జరుగుతుంది. ఒక నిమిషం చూద్దాం. వాస్తవానికి ప్రస్తుతము ఈ టైగర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తము ఎన్ని సబ్ కేటగిరీగా విడగొట్టారంటే 6 సబ్ కేటగిరీలుగా విడగొట్టడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి. బేస్డ్ ఆన్ ద మాలిక్యులర్ మార్కర్స్ 6 స్పీసీస్ ఆఫ్ టైగర్స్ ఆర్ కరెంట్లీ రికగ్నైజ్డ్. అసలు ఏంది ఈ మాలిక్యులర్ మార్కర్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ స్పెషల్ సైన్స్ ఇన్ tigers DNA that scientists use to tell one group of tigers apart from another. They look at the genes to see how tigers are different or the same. యాక్చువల్గా మాలిక్యులర్ మార్కర్ ఆధారంగా టైగర్స్ ని ఎన్ని విధాలుగా ఎన్ని సబ్ క్లాసిఫికేషన్స్ గా విడగొట్టారన్నాం కదా, మొత్తం 6 రకాలు. అసలు ఏంటి మాలిక్యులర్ మార్కర్ అంటే డిఎన్ఏ యొక్క అమెరికా అనేది ప్రతి టైగర్ జాతిలో ఏ విధంగా డిఫరెంట్ గా ఉంటుంది అనేది తెలియజేసేదే ఈ మాలిక్యులర్ మార్కర్ అన్నమాట. మామూలుగా ప్రస్తుతానికి ఇప్పుడు ఈ 6 రకాల ఈ డిఎన్ఏలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని బేస్ చేసుకుని ప్రస్తుతం 6 రకాల టైగర్ జాతులు ఉన్నాయన్నమాట. ఏంటి ఆ 6 రకాల టైగర్ జాతులు అనేవి చూద్దాం. హౌ మెనీ సబ్ స్పీసీస్ స్టడీస్ యూజింగ్ డిఎన్ఏ లైక్ ద బ్లడ్ అండ్ హెయిర్. వాటి యొక్క టైగర్స్ యొక్క బ్లడ్ మరియు హెయిర్ లో ఉన్నటువంటి డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని ఈ 6 రకాలుగా విడగొట్టడం జరిగింది. ఏంటవి? బెంగాల్ టైగ్రో అమ్యూర్, ఇండో చైనా టైగ్రో, సౌత్ చైనా టైగ్రో, మలయన్ టైగ్రో, సుమత్రన్ టైగ్రో. 1 2 3 4 5 ఇంకా చూద్దాం. వై 6? ఎందుకు ఈ 6 అంటే యాక్చువల్గా అది వరకు 2018 ముందు వరకు కూడా టైగర్స్ ని రెండు బిగ్ గ్రూప్స్ గా విడగొట్టేవాళ్ళు. అయితే ఇప్పుడు సైంటిఫిక్ టైగర్ రీసెర్చెస్ ద్వారా టైగర్స్ ని ఇప్పుడు 6 సబ్ డివిజన్స్ గా విడగొట్టారన్నమాట. న్యూ రీసెర్చర్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ లుకింగ్ ఎట్ ద ఓల్డ్ టైగర్ జీనోమ్ ఇన్ 2018 ఫౌండ్ దీస్ 6 గ్రూప్స్ హ్యావ్ దేర్ ఓన్ యూనిక్ డిఎన్ఏ ప్యాటర్న్స్. ఈ 6 గ్రూపులు ఏవైతే ఉన్నాయో మనం ఇందాక చెప్పుకున్నటువంటి వాటికి వైవిధ్యమైనటువంటి డిఎన్ఏ ప్యాటర్న్ ఉందన్నమాట. దాన్ని బేస్ చేసుకుని వీటిని ఈ 6 గ్రూపులుగా విడగొట్టారు. ఓల్డర్ ఐడియాస్ సెట్ దేర్ మేడ్ బి 2 బిగ్ గ్రూప్స్ ఆర్ ఈవెన్ 9, బట్ ద లేటెస్ట్ డిఎన్ఏ ఎవిడెన్స్ పాయింట్స్ టు 6 క్లియర్ సబ్ స్పీసెస్. ఇలా వీటిని 6 గ్రూపులుగా విడగొట్టడం జరిగిందన్నమాట. ఇది దానికి సంబంధించి 8 ఎందుకు కాదు 5 ఎందుకు కానీ అని ఇంకా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. రైట్. నెక్స్ట్, dash is a species that has disproportionately large effect on its natural environment relative to its abundance. ఏమడిగాడు? డాష్ ఈజ్ ఏ స్పీసీస్ దట్ హ్యాస్ డిస్ప్రపోర్షనట్లీ లార్జ్ ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ రిలేటివ్ టు ఇట్స్ అబండెన్స్. వాటి సంఖ్యతోటి నిమిత్తం లేకుండా, వాటి సంఖ్యతోటి సంబంధం లేకుండా
ఎటువంటి జాతులు అనేవి ఎన్విరాన్మెంట్ మీద ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అని అడిగిండు అనమాట. వాటిని ఏమంటారు అని అడిగిండు. వాస్తవానికి చెప్పాలంటే డాష్ ఈజ్ స్పీసీస్ దట్ హ్యాస్ డిస్ప్రపోర్షనట్లీ లార్జ్ ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ రిలేటివ్ టు ఇట్స్ అబండెన్స్. వాటిని ఏంటంటే ఇండికేటివ్ స్పీసీస్ అంటారా, కీ స్టోన్ స్పీసీస్ అంటారా, ఆల్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్ ఫ్లాగ్షిప్ స్పీసీస్ అంటారు. రైట్, వాస్తవానికి వీటిని కీ స్టోన్ స్పీసీస్ అంటారు. మీరు గమనించే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కీ స్టోన్ స్పీసీస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే టైగర్ చూసుకున్నాం అనుకోండి. అంటే ఇది కీ అంటే మనకు ఆ పేరులోనే అర్థం ఉంది. కీ అంటే ప్రధాన భూమికి పోషించేది అని అర్థం. కీ స్టోన్ స్పీసీస్ అంటే టైగర్ అనేది ఏం చేస్తుంది, ఏవైతే శాకాహార జంతువులు ఏవైతే ఉన్నాయో ఈ జింకలు, వీటిని దుప్పులు, వీటన్నిటిని తినేస్తుంది, వేటాడి తినేస్తుంది. అందువల్ల ఏమైంది, ఈ అడవిలో ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది జరిగింది అనమాట. ఎలా, టైగరు ఈ లేళ్లు, జింకలు వీటిని తినేస్తాయి. అదే కనుక ఈ పులులు, సింహాలు లేకుండా ఉంటే ఈ జింకలు వీటి యొక్క పాపులేషన్ ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. వాటిని చంపే వాళ్ళు ఉండరు కదా, వాటి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఏమైందంటే ఈ జింకల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఇది గడ్డిని, మొక్కల్ని ఎక్కువగా తినేస్తాయి అనమాట. అలా అడవి యొక్క ఎకలాజికల్ బ్యాలెన్స్ కే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ అయితే తక్కువ సంఖ్యలో ఉన్నా కానీ అది పరోక్షంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ కి ఉపయోగపడే వాటిని కీ స్టోన్ స్పీసీస్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి కూడా చాలా నీట్ గా మన బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి, డాష్ ఈజ్ స్పీసీస్ దట్ హ్యాస్ డిస్ప్రపోర్షనట్లీ లార్జ్ ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ రిలేటివ్ టు ఇట్స్ అబండెన్స్. కీ స్టోన్ స్పీసీస్ అసలు ఏంటి, కీ స్టోన్ స్పీసీస్ అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, తర్వాత అసలు ఎలా, హౌ ఇట్ వర్క్స్, రైట్, తర్వాత అసలు ఇండికేటర్ స్పీసీస్ అంటే మిగతా 3 ఆప్షన్స్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసాం కదా, కీ స్టోన్ స్పీసీస్ కాకుండా ఇండికేటర్ స్పీసీస్, ఫ్లాగ్షిప్ స్పీసీస్, ఇటు కొంచెం. ఇండికేటర్ స్పీసీస్ అంటే ఇండికేటర్ స్పీసీస్ shows if the environment is healthy or not, like frogs showing clean water. ఇండికేటర్ స్పీసీస్ అంటే ఆ ఎన్విరాన్మెంట్ అనేది, ఆ వాతావరణం అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికి మనకి ప్రధానంగా ఉపయోగపడే జాతుల్ని కీ స్టోన్ స్పీసీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు, జలావరణం అనేది శుభ్రంగా ఉందా లేదా, జలం అనేది కాలుష్యం బారిన పడకుండా ఉందా లేదా అనేది మనం ఎట్లా తెలుసుకోవచ్చు అంటే కప్పలు. ఆ నీళ్లు స్వచ్ఛంగా ఉంటే మాత్రమే అక్కడ కప్పలు జీవించగలుగుతాయి. ఆ నీటిలో పొల్యూషన్ ఉన్న, ఎక్కువ బురద, కాలుష్యం ఇట్లాంటివి ఉన్నాయి అనుకో, కప్పలు అక్కడ జీవించలేవు. అంటే కప్పలు ఉండడాన్ని బట్టి అవి మంచినీరని, కప్పలు లేకపోవడాన్ని బట్టి అది చెడ్డ నీరు అని చెప్తాం. అంటే ఇండికేషన్ అనమాట. అక్కడ అది మంచి నీళ్ళ కాదనేది మనం తెలుసుకోవడానికి ఏ జంతువులు అక్కడ ఉపయోగపడుతున్నాయంటే కప్పలు ఉపయోగపడుతున్నాయి. వీటిని ఇండికేటర్ స్పీసీస్ అని అంటారు అనమాట. రైట్, అది. తర్వాత చూడండి, ఫ్లాగ్షిప్ స్పీసీస్. Flag species are popular animals like pandas used to get attention for conservation, but they don't always have a big effects on environment. Flag species అంటే ఇవి పాపులర్ స్పీసీస్. ఏవైతే పాపులర్ పాండాస్ మనం సినిమాల్లో చూస్తుంటాం, చైనా సినిమాల్లో, వాటిని ఫ్లాగ్ స్పీసీస్ అంటారు. అంటే వీటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉంది అని మనకు తెలుస్తుంది, కానీ కాకపోతే ఇవి ఎన్విరాన్మెంట్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపు అనమాట. వాటిని ఫ్లాగ్షిప్ స్పీసీస్ అంటారు. మీకు రేపు ఎగ్జామ్ లో ఈ ఆప్షన్స్ నే క్వశ్చన్ గా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రిపేర్ అవుతుందో వాళ్ళకి ఈ బుక్ ఎంతగానో ఉపయోగపడుద్ది. కావాల్సిన వాళ్ళు ఈ అమెజాన్ దాంట్లో అవైలబుల్ గానే ఉంది. అలాంటి జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు పొందవచ్చు. ఇది జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ యాప్. ఈ స్పెల్లింగ్ తో ప్లే స్టోర్ లో కొడితే మీరు అక్కడ కూడా వస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, డాష్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ థిన్నింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద ఇర్రెగ్యులర్ క్రాప్. మెథడ్ ఆఫ్ థిన్నింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఇర్రెగ్యులర్ క్రాప్ అంటే అస్తవ్యస్తంగా పెరిగినటువంటి పంటల్లో, అస్తవ్యస్తంగా పెరిగినటువంటి ఈ అటవీలో ఎటువంటి థిన్నింగ్ ని మనం చేపడతాం అని అడిగింది. క్రౌన్ థిన్నింగ్, సెలక్షన్ థిన్నింగ్, నో థిన్నింగ్, అడ్వాన్స్డ్ థిన్నింగ్. అసలు థిన్నింగ్ అంటే ఏంటి, మామూలుగా మనం చూస్తాం కదా, వరి పంటలో అయితే కలుపు తీయడం అంటారు. అదే ఈ అడవికి వచ్చేసరికి చిన్న చిన్న అన్వాంటెడ్ మొక్కలు, అవసరం లేని మొక్కలు, విరిగిపోయిన మొక్కలు, ఎండిపోయిన మొక్కలు,
వ్యాధి బారినటువంటి కుళ్ళిపోయిన మొక్కలు, కొమ్మలు అట్లాంటి వాటిని తొలగించడానికి థిన్నింగ్ అంటారు అనమాట యాక్చువల్గా. రైట్, ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, మెథడ్ ఆఫ్ థిన్నింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద ఇర్రెగ్యులర్ క్రాప్స్. ఆ ఫారెస్ట్ అనేది ఇర్రెగ్యులర్ క్రాప్స్ అంటే ఒక ఫారెస్ట్ రకరకాలు ఉంటాయి కదా, అంటే పెంచే ఫారెస్ట్లు కూడా ఉంటాయి. ఆ ఫారెస్ట్ అనేది ఆ ప్రాంతం అనేది ఇర్రెగ్యులర్ క్రాప్స్ ఉంటాయి, అంటే కొన్ని మొక్కలు పొడవుగా, కొన్ని మొక్కలు పొట్టిగా, కొన్ని మొక్కలు వ్యాధుల బారిన పట్టి చనిపోయి అట్లాంటి క్రాప్ అనమాట. ఆ ఇర్రెగ్యులర్ క్రాప్ లో ఎటువంటి థిన్నింగ్ చేపడతారు అంటే సెలక్షన్ థిన్నింగ్. సెలక్షన్ థిన్నింగ్ అంటే ఏంటి, అక్కడ ఏవైతే ఆల్రెడీ బాగా పెద్ద వయసు ఉన్న వాటిని ముందు కొట్టేస్తారు, అలానే వ్యాధి బారిన పడిన వాటిని కొట్టేస్తారు. ఎందుకంటే ఆ చెట్టు నుంచి ఇంకో చెట్టుకు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. అలానే పెద్ద వృక్షాలు, పెద్ద వయసైన వృక్షాలు కూడా కొట్టేస్తారు, ఎందుకంటే అవి కింద పడిపోతే మిగతా చిన్న చెట్లు కూడా చనిపోకుండా ఉండడానికి. అట్లా సెలెక్ట్ చేసి మనము థిన్నింగ్ చేయడాన్ని ఇట్లా సెలక్షన్ థిన్నింగ్ అంటారు. ఈ సెలక్షన్ థిన్నింగ్ అనేది ఇర్రెగ్యులర్ క్రాప్ సిస్టమ్స్ ఎక్కడైతే ఉంటే అక్కడ క్యారీడ్ అవుతుంది అనమాట. అలా గమనించండి. నెక్స్ట్, విచ్ ఇయర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్. ఏ సంవత్సరంలో ఫారెస్ట్ రైట్స్ అటవీ హక్కుల చట్టం అనేది రూపొందించబడింది? 2008, 2004, 2006, 2002. 2006 అనేది మీకు అందరికీ తెలిసిందే. 2006, ఈ 2006లో ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది డిసెంబర్ మాసంలో. అయితే ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో గిరిజనులు కానీ, అలాంటి ఫారెస్ట్ డోలర్స్ అంటే అటవుల మీద ఆధారపడే వాళ్ళు కానీ ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో, ఈ గిరిజనులు అయితే వాళ్ళు 3 తరాల వరకు, 3 తరాల నుండి ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న వాళ్ళని గిరిజనులుగా ఆ ప్రాంతంలో వాళ్ళకి అటవీ హక్కులు అనేవి దక్కలపడతాయి అనమాట. అలానే ఫారెస్ట్ డోలర్స్ అంటే గిరిజనులు కానప్పటికీ, గిరిజనులు కాని వారికి సైతం గిరిజనేతరులకు సైతము ఈ అటవీ సంపద మీద కొన్ని హక్కులు దక్కలపడాలంటే వాళ్ళని కూడా ఫారెస్ట్ డోలర్స్ అంటారు. వాళ్ళకు కూడా ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ప్రకారం కొన్ని హక్కులు అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. రైట్, ఇది ఇక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చా. రైట్, శాడిల్, క్లెఫ్ట్, వెనీర్, సైడ్, బ్రిడ్జ్, బార్క్, రూట్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ డాష్ మెథడ్స్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. రైట్, ఇవనేవి దేనికి సంబంధించింది? వెజిటేటివ్ ప్రాపగేషన్ సంబంధించి దేనికి సంబంధించింది? గ్రాఫ్టా, నన్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్, లేయరింగ్, కట్టింగ్. రైట్, ఇవన్నీ కూడా ఏంటంటే గ్రాఫ్టింగ్ అనమాట. గ్రాఫ్టింగ్ అంటే ఏంటి, మీరు అంటు కట్టడం అనేది వినే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక మొక్క ఉందనుకోండి, ఈ మొక్కని ఇట్లా కట్ చేసి దీనిపైన దీని యొక్క కాయలు సన్నగా ఉన్నా లేకపోతే కాయలు రుచిగా లేకపోయినా ఇంకొక మొక్క యొక్క పై భాగాన్ని తెచ్చి ఇక్కడ దాన్ని కూడా ఇక్కడ ప్లేస్ చేస్తారు అనమాట. దీంట్లో ప్లేస్ చేసి దీనికి అంటు కట్టేస్తారు. రైట్, అప్పుడు ఈ మొక్క ఏపుగా పెరుగుతుంది అనమాట. దీన్నే గ్రాఫ్టింగ్ అంటమాట. ఇవన్నీ గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ అనమాట. శాడిల్ గ్రాఫ్టింగ్, క్లెఫ్ట్ గ్రాఫ్టింగ్, వెనీర్ గ్రాఫ్టింగ్, సైడ్ గ్రాఫ్టింగ్, బ్రిడ్జ్ గ్రాఫ్టింగ్, ఇవన్నీ కూడా. రైట్, ఇవన్నీ గ్రాఫ్టింగ్ టెక్నిక్స్. అలానే లేయరింగ్ అంటే ఏంటంటే ఇట్లా ఇంకొక మొక్కను ఇంకొక తేవడం కాకుండా, తెచ్చి ఇట్లా కట్టడం కాకుండా, ఇట్లా తెచ్చిన మొక్క భాగాన్ని సియాన్ అంటారు. చాలా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇలా కాకుండా ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్కకి కొమ్మలు ఉంటాయి కదా, ఈ మొక్క యొక్క కొమ్మని కొమ్మని ఇట్లా పెరగలేకుండా దాన్ని కూడా భూమిలోకి వచ్చేటట్టు చేసి భూమిలో సగం లోతు వరకు దాన్ని పోనిచ్చి ఈ మొక్క కాండం నుంచి కూడా వేర్లు రప్పించి ఈ మొక్కని ఇంకొక మొక్కగా అభివృద్ధి చేసే ప్రక్రియని లేయరింగ్ అంటారు అన్నమాట. రైట్, అట్లా అసలు ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నిక్స్ అన్నింటినీ కూడా ఇక్కడ నేను ఈ క్వశ్చన్లో చూపించాను. చూడండి, మీరు ఎక్స్ప్లెనేషన్ చూస్తే చూడండి. వెజిటేటివ్ వాట్ ఈజ్, అసలు క్వశ్చన్లో ఏదైతే వాడు థీమ్ అడిగిండో వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏంది? దిస్ ఈజ్ ఎ వే టు గ్రో న్యూ ప్లాంట్స్ ఫ్రమ్ పార్ట్స్ ఆఫ్ ద పేరెంట్ ప్లాంట్ లైక్ స్టెమ్, రూట్స్ వితౌట్ యూజింగ్ సీడ్స్. విత్తనాలను ఉపయోగించకుండా ఏదైనా ఒక మొక్క యొక్క భాగాలను తీసుకొని, ఆ మొక్క భాగాలు వేర్లు కానీ, స్టెమ్స్ కానీ, కాండాలు కానీ ఇట్లాంటివన్నీ తీసుకొని ఇట్ మేక్స్ ద ప్లాంట్ దట్ ఆర్ ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ ద పేరెంట్. దాని ద్వారా పేరెంట్ మొక్క
యొక్క లక్షణాలని ఇంకొక మొక్కలో తెప్పేయడాన్ని ఈ వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటారన్నమాట. రైట్. గ్రాఫ్టింగ్ ఈజ్ ఏ స్పెషల్ మెథడ్ వేర్ యూ జాయిన్ ఏ పార్ట్ ఆఫ్ వన్ ప్లాంట్ కాల్డ్ సియాన్ లైక్ ఏ బ్రాంచ్ ఆన్ టు ద రూట్ ఆర్ స్టెమ్ ఆఫ్ ద అనదర్ ప్లాంట్. ఇందాక చెప్పే కదా, ఒక మొక్క భాగాన్ని ఇంకో మొక్క మీద అట్లా అంటిస్తాం అనమాట. ది టూ పార్ట్స్ గ్రో టుగెదర్ ఇంటూ వన్ ప్లాంట్. దిస్ యూజ్ టు మేక్ స్ట్రాంగ్ ప్లాంట్స్ ఆర్ గెట్ బెటర్ ఫ్రూట్స్. ఇట్లా చేయడం వల్ల మంచి మొక్కలు వస్తాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్టింగ్. శాడిల్ గ్రాఫ్టింగ్, ఇవి మీకు చదవడం కంటే ఒకసారి మీరు చూస్తే అర్థమైంది. వి షేప్ గా కట్ చేస్తారనమాట. క్లెఫ్ట్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి, వినీర్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటి, మీరు ఒకసారి నెట్ లో కొడితే ప్రతిదీ వాటికి సంబంధించిన బొమ్మలు వస్తాయి, అవి ఒకసారి చూడండి. రైట్. లేయరింగ్ అంటే ఏంటి, కటింగ్ అంటే ఏంటి, అట్లా ప్రతిదీ కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఒక బుక్ లో మీరు ఎంత చదివితే వస్తుందో అంతా ఈ ప్రీవియస్ క్వశ్చన్ విత్ ఎక్స్ప్లెనేషన్ లో ఈ తక్కువ సమయంలో మీరు పూర్తి స్థాయి సబ్జెక్ట్ ని కవర్ చేసి ఒక అవగాహన తెచ్చుకోవడానికి ఇది ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. రైట్. నెక్స్ట్, రోడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి డాష్ వెన్ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాఫిక్ పాసింగ్ ఓవర్ ఇట్ రైజెస్. ఏ ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఎటువంటి రోడ్లు వేస్తే మంచిది అంటుండు. మెటల్ రోడ్డా, ప్లాంక్డ్ రోడ్సా, లాటరైట్ రోడ్సా, ఎర్త్ రోడ్సా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మెటల్ రోడ్స్. ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ అవుతుందో అక్కడ మెటల్ రోడ్లు వేస్తే మంచిది. మెటల్ రోడ్ అంటే ఏంటి, మామూలుగా మట్టి రోడ్లు కాకుండా సిమెంటు, ఇనుము, కంకర వీటితో కలిపి వేసే రోడ్ని మెటల్ రోడ్స్ అంటారన్నమాట. ఇక్కడ చూడండి. వాట్ డస్ మెటల్ మీన్స్? మెటల్ అంటే ఏంది? ఏ మెటల్ రోడ్ ఈజ్ వన్ దట్ ఇట్ ఈస్ కవర్డ్ విత్ హార్డ్ మెటీరియల్స్, గ్రావెల్, స్టోన్స్, ఆస్ఫాల్ట్. దిస్ మేక్స్ ద రోడ్ స్ట్రాంగ్. గ్రావెల్, స్టోన్స్, ఆస్ఫాల్ట్ వీటిలన్నింటినీ కలిపేసిన రోడ్ని మెటల్ రోడ్ అంటారన్నమాట. ఏబుల్ టు హ్యాండిల్ మోర్ కార్స్, ట్రక్స్, హెవీ ట్రాఫిక్స్ వితౌట్ బ్రేకింగ్ ఆర్ గెట్టింగ్ మడ్డీ. రోడ్ అనేది పగుళ్ళు ఆరకుండా అలానే బురదమయం కాకుండా ఉండడానికి ఇటువంటి మెటల్ రోడ్లు అనేవి బాగా ఉపయోగపడతాయి అంటారు. చూడండి. వెన్ ఇట్ హ్యాపెన్స్ దిస్ చేంజ్, చూడండి, వెన్ మోర్ వెహికల్స్ స్టార్ట్ యూజింగ్ ఏ రోడ్ ద గ్రౌండ్ కెన్ గెట్ వార్న్ అవుట్ అండ్ డ్యామేజ్. మేకింగ్ ఇట్ మెటల్ హెల్ప్స్ ఇట్ టు స్టే ఫిర్మ్ అండ్ సేఫ్ ఫర్ హెవీ అండ్ ఫ్రీక్వెంట్ ట్రాఫిక్. ఇట్స్ లైక్ పుట్టింగ్ ఏ స్ట్రాంగ్ కవర్ ఆన్ ద రోడ్ టు ప్రొటెక్ట్ ఇట్. రైట్. ఇది దీనికి సంబంధించిన అనమాట. ప్లాంక్డ్ రోడ్ అంటే తెలుసు. ప్లాంక్డ్ రోడ్స్ అంటే ఇవి చెక్క వంతెనలు అనమాట, చెక్క రోడ్లు. ఈ చెక్క రోడ్లు అనేవి అసలు పనిచేయవు. లాటరైట్ అంటే ఇది కూడా ఒక రకమైన మట్టి రోడ్లే. ఎర్త్ రోడ్స్ అన్న అవే. ఇవి హెవీ వెహికల్స్ కి, హెవీ ట్రాఫిక్ కి యూస్ఫుల్ గా ఉండవు. రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ట్రీ దట్ హ్యాస్ బీన్ రికమెండెడ్ ఫర్ ప్రొడక్షన్ ఆర్ బ్రీడింగ్ ఆర్చర్డ్ యూజ్ ఫర్ ఫాలోయింగ్ gardening grading called? Sorry. What is the tree that has been recommended for production of breeding orchard used following grading called? Plus tree. Plus trees అంటే ఏం లేదండి, ఏవైతే తోట పంటలు పెంచడానికి వీలుగా ఉండే మొక్కల్ని ఏమంటారు అని అడిగిండు. వాటిని ప్లస్ ట్రీస్ అంటామంట. కంపారిజన్ ట్రీస్, క్యాండిడేట్ ట్రీస్, ఎలైట్ ట్రీస్. ప్లస్ ట్రీస్ అంటే ఏ మొక్కలైతే చూడడానికి, అలంకరణకి, అలానే మొక్కలు, పండ్లు అట్లాంటి ఇవ్వడానికి అనుకూలంగా ఉంటాయి వాటిని ఈ ప్లస్ ట్రీస్ అంటారు. రైట్. కంపారిజన్ ట్రీస్ అంటే ఇవి ఈ ప్లస్ ట్రీస్ గా గుర్తించడానికి, ఇదంతా నర్సరీ టెక్నిక్స్ లేకుంటే ఈ ప్యూర్ ఫారెస్ట్రీకి సంబంధించిన మెథడాలజీ అనమాట. కంపారిజన్ ట్రీస్ అంటే ఈ ప్లస్ ట్రీగా గుర్తించడానికి ఏదైనా ఒక మొక్కని కంపేర్ చేయడానికి ఉపయోగించేది కంపారిజన్ ట్రీస్ అనమాట. అట్లా. రైట్. తర్వాత క్యాండిడేట్ ట్రీస్, ఎలైట్ ట్రీస్ వీటన్నిటి కూడా చూసింది. క్యాండిడేట్ ట్రీస్ ఈజ్ వన్ బీయింగ్ టెస్టెడ్ ఆర్ కన్సిడర్ బట్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ గ్రేడెడ్ అండ్ చూజన్ ఇట్. ఏంటంటే టెస్ట్ చేయడానికి ఉపయోగించే వాటిని క్యాండిడేట్ ట్రీస్ అంటారు. ఎలైట్ ట్రీస్ అంటే ఇవి కూడా మంచి నాణ్యమైన ట్రీసే, కానీ ఇవి ప్లస్ ట్రీస్ కాదు. ఇది ఎలైట్ ట్రీ ఈజ్ ఎ టాప్ ట్రీ ఫ్రమ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్, బట్ ద టర్మ్ ప్లస్ ట్రీ ఈజ్ ద స్టాండర్డ్ నేమ్ ఫర్ గ్రేడింగ్ ట్రీస్ రికమెండెడ్ ఫర్ ఆర్చర్. ఒక నిమిషం. రైట్.
నెక్స్ట్ బ్లూ బేబీ సిండ్రోమ్ ఈజ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ డాష్ ఇన్ డ్రింకింగ్ వాటర్. ఈ బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది నీటిలో ఏది అత్యధికంగా ఉండడం వల్ల వస్తుంది అని అడగడం జరిగింది. నైట్రోజన్, కాల్షియమా, పొటాషియమా, ఫాస్ఫేట్. నైట్రోజన్. బ్లూ బేబీ సిండ్రోమ్ ఎందుకు వస్తుందా అంటే ఇది పిల్లల్లో ముఖ్యంగా 6 నెలల లోపు ఉండే పిల్లల్లో ఈ బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తుంది అనమాట. ఎందుకు ఈ బ్లూ బేబీ సిండ్రోమ్ వస్తుంది అంటే నైట్రోజన్ అనేది ఎక్కువగా నీటిలో కలవడం వల్ల ఆ నీటిని పిల్లలు తాగడం వల్ల ఈ పిల్లలు అంటే డైరెక్ట్ నీటిని తాగడం వల్ల కానీ తల్లి పాల నుంచి రావడం వల్ల కానీ ఈ బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది వస్తుంది అనమాట. ఈ నైట్రేట్ కలిగినటువంటి ఈ ద్రావణాలు, పాలు, నీళ్లు ఇవి తాగడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి కణాలకు ఆక్సిజన్ వెళ్లకుండా ఈ నైట్రోజన్ అనేది అడ్డుపడుతుంది అనమాట. అట్లా ఒళ్ళంతా కూడా బ్లూ కలర్ లోకి, నీలి రంగులోకి మారిపోతుంది. అలా వచ్చింది ఈ బ్లూ బేబీ సిండ్రోమ్. కాల్షియం కాదు, కాల్షియం వెళ్తే ఇంకా మంచిదే, ఎందుకంటే ఎముకలు గట్టిపడతాయి అనమాట. పొటాషియం కూడా మంచిదే. అట్లా నెక్స్ట్ లైఫ్ టేబుల్ రిఫర్స్ టు వన్ ఆఫ్ ద బేసిక్ టూల్ ఆఫ్. లైఫ్ టేబుల్ అనేది దేనికి సంబంధించింది, దేన్ని ఫైండ్ అవుట్ చేయడానికి, దేన్ని పరిగణలోకి తీసుకోవడానికి సంబంధించింది అంటున్నదన్నమాట. లైఫ్ టేబుల్ రిఫర్స్ టు వన్ ఆఫ్ ద బేసిక్ టూల్స్ ఆఫ్ డెమోగ్రాఫిక్ అనాలిసిస్, వైల్డ్ లైఫ్ సైన్సెస్, ఎస్టిమేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, నన్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్. చూడండి, డెమోగ్రాఫిక్ అనాలిసిస్ వాస్తవానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లుగా కానీ రేపు మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా కానీ ఉద్యోగం పొందగలిగితే అప్పుడు మీరు మీ బీట్ పరిధిలోని లేకపోతే మీ సెక్షన్ పరిధిలో ఉన్నటువంటి మొక్కలు, జంతువుల యొక్క సెన్సెస్ ఒక కౌంట్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పులి ఉందనుకోండి, ఆ పులి ఎప్పుడు పుట్టింది, అది ఎన్ని సంవత్సరాలకి అది మళ్ళీ బ్రీడింగ్, మళ్ళీ పిల్లలు కానీ తర్వాత ఎన్ని సంవత్సరాలకి చనిపోయింది, ఇట్లా అవన్నీ కూడా మీరు అక్కడ ఉండే కెమెరాస్, కొన్ని ఫారెస్ట్లో కూడా కెమెరాస్ ఉంటాయి ఈ జంతువుల యొక్క కౌంట్ను చేయడానికి, వాటి యొక్క స్థితిగతుల్ని పర్యవేక్షించడానికి కెమెరాస్ ఉంటాయి. అలానే వాటి యొక్క వేలి ముద్రల ద్వారా కానీ అంటే పాదాల యొక్క ముద్రల ద్వారా ఇట్లా రకరకాల అంశాలను బేస్ చేసుకొని ఈ టేబుల్ అనే వాటి ప్రతిదానికి మొక్కలకు కానీ జంతువులకు కానీ ఒక టేబుల్స్ రూపొందిస్తారన్నమాట. ఎప్పుడు మొక్క మొలిచింది, ఆ మొక్క ఎప్పుడు పెద్ద అయింది, ఎప్పుడు ఫలాలు ఇచ్చింది, ఎప్పుడు చనిపోయింది, అదంతా ఒక సెన్సెస్ రూపొందిస్తారన్నమాట. ఆ ప్రాంతానికి సంబంధించి అలా రూపొందించే టేబుల్ని డెమోగ్రాఫిక్ సెన్సెస్ టేబుల్ అంటారన్నమాట. రైట్. అది వైల్డ్ లైఫ్ సెన్సెస్ అంటే ఒక కాలంలో ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎన్ని మొక్కలు ఉన్నాయో తెలిపేది వైల్డ్ లైఫ్ సెన్సెస్. ఇప్పుడు మామూలుగా పాపులేషన్ సెన్సెస్ అంటే తెలుసు కదా, 2011 సెన్సెస్ అంటే 2011కి ఎంతమంది జనాభా ఉన్నదని తెలియజేసేది. అట్లా కాకుండా ఈ డెమోగ్రఫిక్ సెన్సెస్ అంటే ఎప్పుడు మొలిచింది, ఎప్పుడు చనిపోయింది, ఎప్పుడు ఫలాలు ఇచ్చింది అలా తెలియజేసేది అన్నమాట. రైట్. నెక్స్ట్ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ ఈజ్ ఏ ప్రివాలెంట్ అండ్ destructive disease of one of the following agriculture crop. బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్. బ్యాక్టీరియా వల్ల ఈ ఆకు చెదలు, ఆకు యొక్క పంట తినేసే ఈ వ్యాధి అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నమాట. రైస్కి సంబంధించిందా, సోర్గం జొన్నకు సంబంధించిందా, గోధుమకు సంబంధించిందా, రాగికి సంబంధించిందా? రైట్. బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్. ఈ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అనేది దేనికి సంబంధించింది అంటే వాస్తవానికి ఇది వరికి సంబంధించిన ఒకానొక తెగులు అన్నమాట. బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్స్. ఈ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్స్ ఈ తెగులు సోకినటువంటి వరి మొక్క ఎట్లా మారుతుందంటే మన గోధుమ వర్ణంలోకి మారి ఎండిపోయినట్టు తయారైద్ది అనమాట. ఇట్లా ఎండిపోయినట్టు తయారవడం వల్ల ఏమైందంటే దాంట్లో కిరణజన్య సంయోక్రియ జరగదు. కిరణజన్య సంయోక్రియ జరగకపోతే అది బియ్యాన్ని ఉత్పత్తి చేయలేదు అనమాట. రైట్. ఇది చాలా ప్రభావవంతంగా ఈ బ్యాక్టీరియల్ లీవ్ బ్లైట్ అనేది వరి పంటను ప్రభావితం చేస్తుంది. సోర్గం, వీటు, రాగి వీటికి ఈ తెగులుకి సంబంధం లేదు. రైట్. నెక్స్ట్ డాష్ ఈజ్ యూజింగ్ ఏ గ్రోత్ మోడల్ టు ఎస్టిమేట్ ఏ డెవలప్మెంట్ ఆఫ్ స్టాండ్ త్రూ టైమ్ అండర్ ఆల్టర్నేటివ్ కండిషన్ ఆర్ కట్టింగ్ ప్రాక్టీసెస్. ఏంటంటే
ఇక్కడ ఫారెస్ట్రీకి వచ్చేసరికి స్టాండ్ అంటే ఏంటంటే ఒక ప్రాంతం అనమాట, ఒక ప్రాంతం, ఒక ప్రదేశం, ఒక బీట్ అట్లాంటివి అనుకోవచ్చు అనమాట. డాష్ ఈజ్ యూజింగ్ ఏ గ్రోత్ మోడల్ టు ఎస్టిమేట్ డెవలప్మెంట్ ఆఫ్ స్టాండ్ త్రూ టైమ్ అండర్ ఆల్టర్నేటివ్ కండిషన్ ఆర్ కట్టింగ్ ప్రాక్టీసెస్. అంటే స్టిమ్యులేషన్, ఎవాల్యుయేషన్, వ్యాలిడేషన్, మానిటరింగ్ అనమాట. ఈ స్టిమ్యులేషన్ ప్రక్రియ ద్వారా ఏంటంటే ఏ మొక్కలను ఉంచాలి, ఏ మొక్కలను కట్ చేయాలి అనేది చూసుకొని దాన్ని బట్టి అది అక్కడ ఉత్పత్తి ఎక్కువ వచ్చేలాగా, మొక్కలను కలప ఉత్పత్తి ఎక్కువ వచ్చేలాగా చేస్తారన్నమాట. దాన్ని స్టిమ్యులేషన్ అంటారు. ప్యూర్గా ఫారెస్ట్రీ టర్మ్. డాష్ ఈజ్ అన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మిల్చ్ బ్రీడ్. అంటే పాలిచ్చే ఆవు జాతి లేకపోతే ఎద్దు జాతి ఏది అని అడుగుతానమాట. భారత ఉపఖండానికి సంబంధించిన పాలకు సంబంధించి ఎక్కువగా పెంచే ఆవు జాతి ఏది అంటుండు. హోల్స్టైన్, ఫ్రెషియన్, సహివాల్, జెర్సీ, హర్షైర్. ఇవి మామూలుగా భారత ఉపఖండానికి సంబంధించి అంటే ఇవి మనకు మామూలుగా వార్తలు కూడా చదువుతూ ఉంటాం. సహివాల్ అనేది ఆవు జాతి అనమాట. ఇది దగ్గర 8 లీటర్ల నుంచి 12 లీటర్లు ఇస్తుంది. రైట్. ఇది నార్త్ ఇండియా స్టేట్స్ లో ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటి ఆవు జాతి అనమాట. రైట్. ఇది హోల్స్టైన్ ఫ్రెషియన్ అంటే ఇది నెదర్లాండ్కి సంబంధించిన ఆవు జాతి అనమాట. జెర్సీ అనేది యూరోప్ దేశాల్లో ఉంటుంది మనకి. ఒక ఈ సహివాల్ అనేది ఇంకా ప్రత్యేకంగా ఎందుకు ఉపయోగిస్తారంటే ఇది అత్యధికంగా కొవ్వు అంటే వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలని ఇస్తుంది అనమాట. కాబట్టి ఈ సహివాల్ అనేది ప్రసిద్ధి చెందింది అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. అట్లా దాని యొక్క ప్రాధాన్యం ఉంది కాబట్టి ఎగ్జామ్లో దాన్ని టచ్ చేయడం జరిగింది. ది వైల్డ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ఇయర్ 1972, 1912, 1985, 1995. యాక్చువల్గా వైల్డ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు తెచ్చారంటే బ్రిటిష్ వాడు తెచ్చింది 1912లో. వైల్డ్ లైఫ్ అండ్ యానిమల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే 1972. ఇది మీకు తెలుసు. ఇక్కడ పదాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ వైల్డ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ప్రొటెక్షన్ కోసం తెచ్చిన మొట్టమొదటి యాక్ట్ ఏదైనా అంటే ఈ 1912. యాక్చువల్గా ఇది ఆ బ్రిటిష్ వాడు యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కాదు, కానీ మామూలుగా ఎవరంటే వాళ్ళు ఈ వేట చేయకుండా వాళ్ళకు ఉపయోగమైనటువంటి జంతువుల్ని వేటాడడం కోసం ఇది తెచ్చారన్నమాట. వాస్తవానికి ఇది ఫస్ట్ వైల్డ్ లైఫ్ బర్డ్స్కి సంబంధించి కానీ యానిమల్స్ సంబంధించి కానీ సంరక్షణకు తీసుకొచ్చిన మొదటి చట్టం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ చట్టాన్ని చాలా సంస్కరణ చేసి చాలా సవరణ చేసి ఎక్కువగా మన దేశ అవసరాలకు తగ్గట్టుగా మార్చి చేసిన చట్టం 1972 చట్టం అన్నమాట. తర్వాత నెక్స్ట్ డాష్ ఈజ్ అన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఆఫ్ బర్డ్స్ కాజ్డ్ బై ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్. ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ ద్వారా వచ్చే పక్షులకు వచ్చే వ్యాధి ఏది అంటుండ్రు. ఇన్ఫ్లుయెంజా వైరస్ ద్వారా వచ్చే పక్షులకు వ్యాధి ఏది? డెంగ్యూనా, ఏవియన్ ఇన్ఫ్లుయెంజానా, ర్యాబిసా, జపనీస్ ఎన్సెఫలైటిసా. చూడండి, డెంగ్యూ అనేది మనుషులకు వస్తుంది. ర్యాబీస్ అనేది కూడా కుక్కలు, నక్కలు అనేవి మనుషులను కరవడం వల్ల ర్యాబీస్ వస్తుంది. డెంగ్యూ అనేది దోమల వల్ల మనుషులకు వస్తుంది. జపనీస్ ఎన్సెఫలైటిస్ కూడా మెదడు వ్యాధి, ఇది మొక్కలకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేది బర్డ్స్, ప్రధానంగా బర్డ్స్కి వస్తుంది. రైట్. దాన్ని బట్టి చెప్పవచ్చు. ఇది ఇప్పటివరకు వీటికి సంబంధించింది. మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారా, ఇట్లా ప్రతి ఒక్క క్వశ్చన్ చాలా నిడివి ఎక్కువగా ఉండి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. కాబట్టి దగ్గర ఒక 1300 క్వశ్చన్స్, మొత్తం 1500 క్వశ్చన్స్ ఒక పేపర్ ఏమో యాప్లో ఉంది. మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా ఈ బుక్లో పొందుపరిచాము. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ తక్కువ సమయంలో మీరు ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కంప్లీట్ బుక్ చదవడానికి మార్కెట్లో ది బెస్ట్ బుక్ ఇదే. ఎవరు బుక్లు కూడా రాయలేదు. వీలైతే తర్వాత కూడా దీన్ని మనం బుక్ రూపంలో కూడా మేము ప్రచురించడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఇక్కడ మీకు ఫారెస్ట్రీకి సంబంధించిన అన్ని పేపర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సిలబస్కి రిలేటెడ్గా ఉన్న అన్ని పేపర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఇది అన్నిటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్నిటినీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం
ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్లా ఒక స్టాండర్డ్ వేలో ఉండేటువంటి ఒక బుక్ని తయారు చేయడం జరిగింది. ఈ తక్కువ సమయంలో మీరు ఈ 75 మార్క్స్ని మంచి స్కోర్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని తెలియజేస్తున్నాను. ఇతర వివరాలకి కామెంట్ రూపంలో సంప్రదించవచ్చు. జ్యోతిర్మయం స్టడీ సర్కిల్ యాప్ ఈ స్పెల్లింగ్ ద్వారా మీరు ప్లే స్టోర్ మీద క్లిక్ చేసుకోవడం, యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా మీరు బుక్ను ఆర్డర్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.